హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ రోజుల్లోని పిల్లలు పప్పు తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంటారు. అదే మనం వెరైటీగా కొంచెం చేసి పెడితే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా ఇది తింటే బ్లడ్ అవుతుందండి. బ్లడ్ కోసం ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఈ రెసిపీ. ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ చేరుతాయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ముందుగా బొప్పనికాయ ముక్కలు పీసెస్లా కట్ చేసుకోవాలి, ప్లస్ టొమాటో పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కందిపప్పు అండి, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, పసుపు, వెల్లుల్లి రెవ్వలు కొన్ని, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఇలాగైతే తింటే పిల్లలు పెద్దలు అందరూ తీసి పక్కన పెట్టుకోకుండా తింటారండి అలాగా. నెక్స్ట్ ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, సరిపడా ఉప్పు అండి. నెక్స్ట్ ఆయిల్. ఇప్పుడైతే ప్రొసీజర్ ఆయిల్ తక్కువే పడుతుందండి. ఒక చేతితో వీడియో తీస్తాను సత్తా. ఓకే, ఆయిల్ అయితే ఇంత. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. కందిపప్పు, వేయించుకోవాలి. కందిపప్పు పచ్చివాసన పోయిందాము. పసుపు, కందిపప్పు వేగిన తర్వాత టమాటో ముక్కలు, టమాటా ముక్కలు వేగిన తర్వాత బొప్పనికాయ ముక్కలు ఎవరికైతే పచ్చివాసన పడదండి అలాంటి వాళ్ళకి ఇది బాగా వేగించాలి. బొప్పనికాయ ముక్కలు కొంతమంది బొప్పనికాయ తినడానికి కూడా ఇష్టపడరు, బొప్పన పండు కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ బొప్పనికాయ పప్పు చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీని పచ్చివాసన పోవాలి, కొంచెం వేగించుకోవాలి.
బాగా వేయించాలి. వేయిస్తే పచ్చివాసన రాకుండా. ఇప్పుడు పచ్చివాసన బాగా పోతాను టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పప్పు అయితే కలర్ఫుల్గా వస్తుంది. బాగా వేగాలి. బొప్పన పండు తిన్న వాళ్ళు ఈ బొప్పనకాయ పప్పు టమాటాతో ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు అందరూ. ఇప్పుడు ముక్కలు ములిగేలా వాటర్ వేసుకుందాం. ఇంత వాటర్ వేసుకుందాం. సరిపడా ఉప్పు కొంచెం వేసుకుంటాం. ఒక 7 విజిల్స్ అయితే మెత్తగా ముక్కలు ఉడికిపోతాయి. కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, బొప్పనకాయ పీసెస్ అన్నీ కొంచెం బాగా మెత్తబడ్డాయి. చివరిగా పప్పు అయితే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా మటుకు అందరికీ మంచిది అండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. పప్పు అయితే ఇలా వడ్డించుకుంటాం. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చివరగా అయితే పప్పు ఇలా వస్తుంది. గార్లిష్ చేసి పెట్టుకున్నాను, ఏదో నాకు తోచింది గార్లిష్ వేసి పెట్టుకున్నాను. చూడండి, బొప్పనకాయ టమాటో పప్పు రెడీ అండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.